హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. నేనైతే మామిడికాయ పల్లి చట్నీ చేసిన మామిడికాయ పల్లి చట్నీ వీడియో అయితే నేను ఛానల్లో అప్లోడ్ చేస్తున్నా. అయితే మన మామిడికాయల సీజన్లో అయితే మనము సంవత్సరం అంతా నిల్వ ఉండేటట్టు మామిడికాయ చట్నీ, అల్లం చట్నీ, మామిడికాయ పల్లి చట్నీ, ఇట్లా రకరకాలుగా చట్నీలు అయితే మనం పెట్టేసుకుంటాం కదా. అందులో భాగంగా నేనైతే ఇప్పుడు మామిడికాయ పల్లి చట్నీ అయితే చేసి చూపిస్తాం మీకైతే. దీనికి కావాల్సిన పదార్థాలు మరియు దానికి క్వాంటిటీ, అంటే ఏ ఏ ఏ వస్తువు ఎన్నెన్ని తీసుకోవాలనేది మనం కొలతలు కరెక్ట్గా తీసుకుంటేనే మనకు సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి కదా, మనకి ఏ చట్నీలు అయినా కూడా. అందుకోసం అయితే నేను అన్ని ఈ పల్లి చట్నీ కావాల్సిన వస్తువులు అయితే నేను అన్ని ఇక్కడ పెట్టేసుకున్నా. కొలతలు అయితే చెప్తున్నా చూడండి. ఇప్పుడైతే ఫస్ట్ అయితే పల్లీలు, మనకు కావాల్సినవి పల్లీలు. ఫస్ట్ మన మామిడికాయ పల్లి చట్నీ కదా, పల్లీలు అయితే 4 గ్లాసులు అనమాట. మనం ఏ గ్లాస్ తోటి పల్లీలు అయితే తీసుకుంటామో మిగతావి కూడా, మిగతా వస్తువులు కూడా అన్నీ అదే గ్లాస్ తోటి అయితేనే సెట్ అవుతాయి అన్నమాట. అందుకోసం అయితే నేను ఇప్పుడు ఒక్కొక్క వస్తువు మనము ఇప్పుడు నేను తీసుకున్నా కదా టీ గ్లాస్ అనమాట. నేను తీసుకున్నది అయితే టీ గ్లాసు. అందుకోసం అని చెప్పి ఇదే గ్లాస్ తోటి నేను దాంట్లో మనం పల్లి చట్నీలో కావాల్సిన వస్తువులన్నీ నేను ఇదే గ్లాసు కొలతతోటే చెప్తాను అనమాట. ఫస్ట్ అయితే మనము 4 టీ గ్లాసుల పల్లీలు అయితే తీసుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే నేను 4 టీ గ్లాసుల పల్లీలు తీసుకున్నా. ఇవైతే వేయించుకొని పొడి చేసుకోవాలి. తర్వాత 1.5 అదే గ్లాస్ తోటి 1.5 టీ గ్లాసు ఆయిల్, నూనె, పల్లి నూనె అనమాట. తర్వాత 1.5 టీ గ్లాసు ఆవపొడి. ఆవపొడి అంటే మనం ఆవాలు అయితే మిక్సీకి వేసుకున్న పొడి అనమాట. ఆవాలు మిక్సీకి వేసుకున్న పొడి. అదే గ్లాస్ తోటి 1.5 టీ గ్లాసు ఆవపొడి. ఒక 20 నుంచి 25 ఎల్లిపాయలు ఒక్కొక్కటి ఒలిసి పెట్టుకున్న, వెల్లుల్లి రెబ్బలు అయితే ఒలిసి పెట్టుకున్న. 4 టీ స్పూన్లు శనగపప్పు నానబెట్టుకున్న. తర్వాత జీలకర్ర ఆవాలు, 1 టీ స్పూను నిండా మెంతిపిండి అనమాట, జీలకర్ర మెంతుల పౌడర్ 1 టీ స్పూన్ నిండా. 1/2 టీ స్పూన్ పసుపు తీసుకున్న. 3 మామిడికాయలు అయితే ముక్కలు చేసి పెట్టుకున్నా అనమాట. మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదు. 3 మామిడికాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నా. ఇదైతే ఉప్పు కూడా మనం నార్మల్ ఉప్పు అయితే 1.5 టీ గ్లాస్ పడుతుంది. నార్మల్ అంటే ఎంఎస్టీ ఉప్పు అంటారు కదా. అయితే ఇప్పుడు ఇది అయోడైజ్డ్ ఉప్పు కాబట్టి ఇది ఉప్పు చాలా డబల్ ఉంటుంది కాబట్టి 1.5 టీ గ్లాసుల సగం తీసుకున్నా, అంటే 3/4 గ్లాస్ తీసుకున్నా అనమాట. తర్వాత కారం సేమ్ అదే గ్లాస్ తోటి 1/2 గ్లాస్ కారం తీసుకున్నా. కారంలో ఉప్పు కలిసిన కారమే అనమాట, ఉప్పు సరి సమానంగా కలిసిన కారం అనమాట. ఈ వస్తువులన్నీ మనం ఇప్పుడు చట్నీలో అయితే మనం వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 4 టీ గ్లాసుల పల్లీలు, 1.5 టీ గ్లాసుల నూనె, 1.5 టీ గ్లాసుల ఆవాల పొడి, 3/4 గ్లాసు అయోడైజ్డ్ ఉప్పు, 1/2 గ్లాసు ఉప్పు కలిసిన కారం అనమాట. ఇవన్నీ మనం కొలతలు అనమాట. మనం ఏదైతే టీ గ్లాస్ తీసుకున్నానో అదే టీ గ్లాస్ తోటి ఈ కొలతల ప్రకారం అయితే నేను ఈ పల్లి చట్నీ కొరకైతే తీసుకున్నా. ఇప్పుడు ఈ వస్తువులన్నీ కలిపి మనమైతే చట్నీ తయారు చేసుకుందాము. జీలకర్ర మెంతుల పొడి, పసుపు కొంచెమే తీసుకున్నా. పసుపు 1/2 టీ స్పూన్ తీసుకున్నా కదా. ఎందుకు కొంచెం తీసుకున్నా అంటే, ఇది చూడండి గ్లాస్లో వాటర్ ఉంది కదా, అదైతే చంద్రం అంటారు. చంద్రం అంటే కొంచెం సున్నము కొంచెం పసుపు కలిపితే రెడ్ కలర్ వాటర్ వస్తాయి అన్నమాట, దాన్ని చంద్రం అంటారు. అయితే మనం చట్నీలలో డైరెక్ట్ వాటర్ కలిపితే ఖరాబ్ అవుతుందని ఇట్లా చంద్రం అని చేసి మనము కలుపుతాం అనమాట. చట్నీలలో అయితే ఇది కలుపుతారు. ఇట్లా కలిపితే ఏమవుతాయంటే చట్నీలు ఖరాబ్ కాకుండా ఉంటాయి అన్నమాట. అందుకోసం అని చెప్పి నేనైతే చంద్రం కలుపుతాను ఇలా. అయితే నేను పెట్టుకునేది కొంచెమే చట్నీ కాబట్టి నార్మల్గా వాటర్ కూడా కలపొచ్చు, అట్లా ఏం లేదు. నార్మల్ వాటర్ అయినా కలపొచ్చు. కానీ నేను చంద్రం అనేది మీకు చూపించడానికి అని చెప్పి నేను అక్కడ పెట్టుకున్నాను అనమాట. అయితే ఇప్పుడైతే పల్లీలు అయితే వేయించుకుందాము. పల్లీలు కొంచెం చిన్న మంట పెట్టుకొని వేయించుకోవాలి. నూనె కూడా వేడి పెట్టుకున్నా, పోపు కోసం అయితే వేడి పెట్టుకున్నా. పల్లీలు వేయించుకున్న, పొట్టు తీసి చెరిగి పెట్టేసుకున్నా నేను. ఈ పల్లీలు అయితే మనం పొడి చేసుకోవాలి. నూనె వేడెక్కింది, జీలకర్ర ఆవాలు వేసి పోపు అయితే పెట్టేసుకున్నా. పల్లీలు అయితే మిక్సీకి వేసుకున్నా. చూడండి, మంచిగా మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. పల్లీలు అయితే ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మిక్సీకి అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ పల్లి పొడిలో మనం ఏవైతే వస్తువులు అయితే తీసుకున్నామో ఆ వస్తువులన్నీ ఒక్కొక్కటిగా అందులో వేసేసుకోవాలన్నమాట. పల్లి చట్నీకి వస్తువులన్నీ చెప్పినా కదా. ఫస్ట్ అయితే ఆవపొడి వేసేసిన, 1.5 టీ గ్లాస్ ఆవపొడి వేసేసిన. 1/2 టీ గ్లాస్ ఉప్పు కలిపిన కారం వేసిన. తర్వాత 3/4 టీ గ్లాస్ అయోడైజ్డ్ ఉప్పు. నార్మల్ ఉప్పు అయితే 1.5 టీ గ్లాసు, ఇది అయోడైజ్డ్ కాబట్టి 3/4 టీ గ్లాస్ తీసుకున్నా. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు వేసేసిన. చూడండి, తర్వాత వెల్లుల్లి రెబ్బలు అయితే ఒక 20-25 వెల్లుల్లి రెబ్బలు అయితే నేను ఒలిచి పెట్టుకున్నాను చెప్పినా కదా, అవి కూడా వేసేసిన. ఇప్పుడు శనగపప్పు 4 టీ స్పూన్ల శనగపప్పు నానబెట్టేసిన కదా, ఆ శనగపప్పు అయితే నీళ్లు తీసేసుకొని ఆ పప్పు కాడికి మనం పల్లి చట్నీలో వేసుకోవాలి.
అవన్నీ తీసి ఒక్కొక్కటి అయితే అందులో వేసేసుకుంటున్నా చూడండి. ఇప్పుడు మామిడికాయలు అయితే నేను 3 మామిడికాయలు కట్ చేసి పెట్టుకున్నాను చెప్పినా కదా, 3 మామిడికాయల ముక్కలు అయితే నేను చట్నీలో వేసేసిన. చూడండి ఇట్లా అన్నీ వేసుకొని మనం చేయి పెట్టి చేయితోటి మంచిగా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే మామిడికాయల ముక్కలలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం పోపు చేసుకున్నాం కదా ఆయిల్, ఆ పోపు ఆయిల్ మాత్రం మొత్తం అందులో వేసేసుకోవాలి. మనం కొలత ప్రకారమే తీసుకున్నాం కాబట్టి ఇంకా డైరెక్ట్ వేసుకోవడమే అనమాట. డైరెక్ట్ వేసుకొని మనమైతే ఆ పోపు వేసుకున్న తర్వాత చేయి పెట్టి మొత్తం మంచిగా కలుపుకోవాలన్నమాట. అయితే మనం వేసుకున్న పోపుతోటి మనకు చట్నీ అయితే మంచిగా కలవదు, అంటే మొత్తం చేయితోటి కలుస్తుంది కానీ మనం చట్నీ కన్సిస్టెన్సీ అయితే రాదు. కాబట్టి ఇప్పుడు నేను చంద్రం తయారు చేసుకున్నా కదా, ఇప్పుడు ఆ చంద్రం అయితే అందులో పోసేసుకోవాలన్నమాట. కొంచెం సున్నం తీసుకోవాలి, పసుపు తీసుకుంటే మనకు చంద్రం రెడీ అయిపోతుంది. కొంచెమే చట్నీ కాబట్టి వాటర్ కూడా వేసేసుకోవచ్చు, మన ఇష్టం అది. కాకపోతే నేను చంద్రం ఉంది కాబట్టి నేను వేసుకున్నా. ఇప్పుడు చంద్రం అయితే వేసేసిన, అంటే మనకు చట్నీ కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదా కొంచెం లిక్విడ్ లాగా, దానికి తగ్గట్టు వేసేసుకున్నా. నేను చట్నీ అయితే ఒక డబ్బాలోకి తీసి పెట్టుకున్నా చూడండి. చట్నీ అయితే మంచిగా కలిపేసుకొని ఒక డబ్బాలోకి అయితే తీసి పెట్టుకున్నా. తర్వాత నేను ఇదే డబ్బాను మళ్ళీ నెక్స్ట్ డే చూపిస్తున్నా చూడండి, మళ్ళీ తెల్లారి చూపిస్తున్నా. ఒక రోజు ఆగితే మనకు ఊరి మంచిగా చట్నీ అయితే మంచిగా ఊరి ఆయిల్ అంతా పైకి వచ్చింది చూడండి. అట్లా ఆయిల్ మంచిగా పైకి వస్తుంది. ఈ చట్నీ అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు వేసుకుంటే మాత్రం ఎన్ని రోజులైనా మనకు చట్నీ ఖరాబ్ కాకుండా ఉంటుంది. మళ్ళీ అదే చట్నీ నేను ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బాలకైతే తీసుకొని చూపిస్తున్నా. ఏ మాత్రం ఖరాబ్ కాదండి. చట్నీ మాత్రం మనకు వాటర్ ఎంత అవసరమో, అంటే చంద్రం ఎంత అవసరమో అంత వేసుకొని మనం లూజ్ కలుపుకోవాలి. తర్వాత ఒకవేళ మనకు గట్టిగా అనిపించినా, మనం చట్నీ వాడుకున్నప్పుడల్లా ఒకవేళ మనకు గట్టిగా అనిపించుకుంది అనుకోండి, గట్టిగా అనిపిస్తే మాత్రం కొంచెం నార్మల్ వాటర్ అయినా వేసి కలుపుకుంటే చట్నీ మంచిగా సాఫ్ట్గా మంచిగా ఉంటుంది అనమాట. అయితే నేను ఈ కొలతలు అయితే డిస్క్రిప్షన్లో రాస్తున్నా. తర్వాత స్క్రీన్ మీద కనిపించేటట్టు వీడియో ఎండింగ్లో, వీడియో లాస్ట్లో స్క్రీన్ మీద కనిపించేటట్టు కూడా నేను కొలతలు అయితే రాసి పెట్టిన. ఎందుకంటే డిస్క్రిప్షన్లో ఉన్నాయి కానీ ఒకవేళ స్క్రీన్ మీద కూడా ఉంటే మీకు యూజ్ అవుతుందని చెప్పి నేను స్క్రీన్ మీద కనిపించేటట్టు కూడా కొలతలు అయితే రాసి పెట్టిన. చూడండి ఇప్పుడు మీకైతే స్క్రీన్ మీద కూడా నేను కొలతలు రాసి పెట్టినాయి, మీకైతే స్క్రోలింగ్లో వస్తుందన్నమాట. చూడండి ఇక్కడైతే నేను కొలతలు అయితే అన్నీ రాసి పెట్టిన. పల్లీలు, ఆవాల పొడి, నార్మల్ ఉప్పు అయితే ఎంత, అయోడైజ్డ్ ఉప్పు, తర్వాత ఉప్పు కలిపిన కారం, జీలకర్ర మెంతుల పొడి, పసుపు, అన్ని క్వాంటిటీ అయితే నేను మొత్తం రాసి పెట్టిన. ఈ కొలతల ప్రకారం అయితే మీరు చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు సంవత్సరం నిల్వ ఉండే చట్నీ కూడా మనకి ఇదే కొలతల ప్రకారం చేస్తే మాత్రం చట్నీ ఖరాబ్ కాకుండా ఉంటుంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఈ చట్నీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇదే కొలతల ప్రకారం చేసుకొని ఎట్లుందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. పల్లీలు మాత్రం మనకు కొంచెం వేగనివ్వాలన్నమాట. మంట పెద్దగా పెట్టి వేయిస్తే మాత్రం పైన వేగుతాయి, లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి. కాబట్టి కొంచెం మంట మీడియం పెట్టి మంచిగా వేయించుకోవాలి పల్లీలు అయితే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.